చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, వీరభద్ర అవతార వైశిష్ట్యం ఏమిటి? బొంతపల్లి వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవ విశిష్టతను గురించి కూడా తెలియజేస్తారా? వీరత్వము, భద్రత్వము ఈ రెండింటి సమ్మేళనమే వీరభద్రస్వామి. దక్షుడు నిరీశ్వర యాగాన్ని సంకల్పించినప్పుడు ఆ యాగానికి వెళ్ళినటువంటి సతీదేవి ఆత్మ సమర్పణ చేసుకున్నటువంటి నేపథ్యంలో శివుని జటాజుటం నుంచి మారట రుద్రుడగుచు ఆ వీరభద్రస్వామి ఇంకొక రుద్రుడిలాగా ఆవిర్భవించాడు అని భాగవతం తెలియజేస్తుంది. భద్రకాళి సమేత వీరభద్రస్వామి యొక్క ఆలయం సంగారెడ్డి దగ్గర ఉన్న బొంతపల్లిలో అద్భుతమైన శోభతో ప్రజలందరి యొక్క కష్ట నష్టాలన్నింటినీ తీరుస్తూ అందరికీ రక్షణగా నిలబడ్డాడు ఆ దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఒక పురాణ ఐతిహ్యం మనకు కనబడుతుంది. దక్షుడిని సంహరించిన తరువాత దక్షుడి సైన్యాలైన రాక్షసముఖలన్నీ ఏం చెయ్యాలో తెలియక ఈ ప్రాంతానికి చేరాయి. ఇక్కడ మారేడు చెట్లన్నీ దట్టంగా ఒక బొంతలాగా ఉండటంతో అక్కడ సమావేశమై ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తున్నటువంటి సమయంలో వీరభద్రుడు వారిని అందరినీ శిక్షించి ఆ ప్రజలను కాపాడి అక్కడ కొలువై ఉన్నాడు. ఇక మనకు అక్కడ కనపడే ఒక ఆధారం ఏమిటి అంటే, ఒక భక్తుడు ఒకరోజు అక్కడ ఉన్న ఆలయం ముందరి నుంచి వెళుతున్న సమయంలో వీరభద్రుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్షమై, ఈ ఆలయంలో నాకు కొంచెం అసౌకర్యంగా ఉంది, నన్ను నీ భుజస్కంధాల మీద పెట్టుకొని ఎంత దూరం నడవగలవో అంత దూరము వెళ్ళి అక్కడ నన్ను వదిలిపెట్టు అని అడిగాడు. మొదట వీరభద్ర స్వామిని చూసి భయపడ్డా, అనంతరం ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను అందుకున్న ఆ భక్తుడు పొంగిపోయి వీరభద్రుణ్ణి తన భుజాల మీద ఉంచుకొని ఇప్పుడున్న దేవాలయం దాకా తీసుకువచ్చాడు. అక్కడ స్వామిని భుజస్కంధాల మీద నుంచి దించిన తరువాత స్వామి ఆ వ్యక్తితో, ఇహ నువ్వు నీ స్వస్థానానికి వెళ్ళు, కానీ వెళ్ళే సమయంలో వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేయకు, చేశావో శిలగా మారిపోతావు అని తెలియజేశాడు. ఆ వ్యక్తి అలా వెళుతూ మానవ సహజమైన ఆసక్తితో వెనక్కి తిరిగి చూశాడు, అంతే శిలగా మారిపోయాడు. ఇప్పటికీ ఆ శిల అక్కడ మనకు దర్శనమిస్తుంది అని చెబుతారు. ఈ అద్భుతమైనటువంటి గాథలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒక్కసారి అద్భుతమైన ఆ స్వామి రూపాన్ని చూసిన తరువాత మనకు స్తబ్దత తప్పితే సాంసారిక జీవనం పట్ల ఎలాంటి ఆసక్తి కలగదు. ఇలాంటి గాథలు మనకు కోటప్పకొండ దగ్గర గొల్లభామ దగ్గర గురించి చెప్పిన, ఇంకా అనేక క్షేత్రాలలోని గాథలు చెప్పినా అర్థమవుతూ ఉంటాయి. దివ్యం దదామి తే చక్షుః అంటాడు. అందుకే పరమాత్మ అర్జునుడితో భగవద్గీతలో, మాంసనేత్రాలతో నన్ను చూడలేవయ్యా, అద్భుతమైనటువంటి దివ్యమైన నేత్రాలు నీకు ప్రసాదిస్తున్నాను. ధృతరాష్ట్రుడు ఆ విశ్వరూపాన్ని చూసిన తరువాత ఈ ప్రపంచాన్ని చూడాలన్న ఆసక్తి నాకు లేదయ్యా అని తెలియజేశాడు. ఇలా అద్భుతమైన ఆ స్వామిని దర్శించుకోవాలన్న ఆలోచనతో తపించేవారికి మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా తనలో ఐక్యం చేసుకునే తత్వమే ఆ పరమాత్మ తత్వం. అలాంటి బొంతపల్లి వీరభద్రస్వామి కళ్యాణాన్ని జరుపుతూ ప్రజలంతా ఆనందోత్సవాలతో ఊరేగింపులు నిర్వహిస్తారు. వాహన సేవలతో ఆ స్వామిని అర్చిస్తారు. అలా ప్రత్యక్ష దైవమై, కొంగు బంగారమై,
కోరిన కోరికలనన్నింటినీ నెరవేరుస్తూ నీలో వీరత్వాన్ని ఉద్దీపన చేసి భద్రంగా ఉండటం కోసం అవసరమైన ఆలోచన దృక్పథాన్ని నీలో అవతరింపజేసే మహామహిమాన్వితమూర్తే ఆ వీరభద్రమూర్తి. ఆ స్వామిని అర్చిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇక మరో సందేహం, సంక్రమణం అంటే ఏమిటి? మీన సంక్రమణం నాడు ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి? భారతీయ జీవనం అంతా సూర్యచంద్రుల గతులను బట్టి ముందుకు సాగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటువంటి ముహూర్తాన్నే సంక్రమణము అంటారు. కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించేటువంటి ముహూర్తాన్ని మీన సంక్రమణము అంటారు. ఈ మీన సంక్రమణం అనేది ఒక అద్భుతమైన పర్వదినం. మీన రాశికి గురుడు అధిపతి, ఫాల్గుణ మాసానికి నరసింహస్వామి అధిపతి. అందుకే నరసింహస్వామిని స్తుతించాలి. గురుగ్రహ దోషాలను పోగొట్టుకోవటం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి, దత్తాత్రేయ స్తవాన్ని పారాయణ చేయాలి, సుందరకాండలోని మొదటి సర్గను పారాయణ చేయాలి. ఇలా స్తోత్ర పారాయణాల ద్వారా గురుగ్రహ దోషాలను పోగొట్టుకొని గురుగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి ఈ మీన సంక్రమణము అనువైన ముహూర్తం. గురుగ్రహ శాంతి కోసం శనగలను దానం చేయమంటారు. ఉడికించిన శనగలను ఆవుకు నివేదన చేయమంటారు. ఇక సూర్యశక్తి మనలో చైతన్యాన్ని ఉద్దీపన చేసే అద్భుతమైన శక్తి కనుక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః అంటూ ఆ 12 నామాలను ఉచ్చరిస్తూ రాగి పాత్రను ధరించి నీటిని ఆ స్వామికి సమర్పించినట్టయితే నమస్కార ప్రియుడైనటువంటి సూర్యుడు తన అనుగ్రహాన్ని మనకు అందజేస్తాడు. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఇలా పితృదేవత అనుగ్రహము, సూర్యుడి ద్వారా చైతన్యాన్ని సంప్రాప్తి చేసుకునేటువంటి అవకాశము, ఇక గురుగ్రహ దోషాలను పోగొట్టుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ముహూర్తము ఈ మీన సంక్రమణ పర్వదినం. అద్భుతమైన ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, పంగుం లంఘయతే గిరిం అని అంటారు. ఈ శ్లోకంలో పంగుం అంటే ఎవరు, అతని చరిత్ర ఏంటి? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం అంటూ ప్రార్థన శ్లోకాలలో ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం. మూగవాడు మాట్లాడగలుగుతాడు, కుంటివాడు గెంతగలుగుతాడు. అలాంటి కృప ఆ పరమాత్మని కృప. అద్భుతమైన ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ భగవాన్ రమణులు పంగున్ని అనే భక్తుడి కథ గురించి వివరించారు. పంగున్ని కుంటివాడు, పేదరికంలో మగ్గుతూ అవమానాల పాలవుతూ జీవితాన్ని ఎలా గడపాలో తెలియక సతమతమవుతున్న సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరుణాచలం వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ప్రాణత్యాగం చేద్దాం. ఈ బతికే కంటే ఆ స్వామి సమక్షంలో దేహత్యాగం చేయటమే సరైన నిర్ణయమని భావించి కర్రల ఆధారంతో అరుణాచలం పయనమయ్యాడు. అరుణాచలంలో ప్రవేశించిన మరుక్షణమే ఒక సిద్ధుడు అతని ముందు ప్రత్యక్షమై ఈ కర్రలొకటా అంటూ ఆ కర్రలను రెండుని తన కాలితో తన్నేశాడు. అవమానం పరాకాష్ఠకు చేరింది. ఆగ్రహోదగ్రుడైన ఆ పంగుణ్ణి ఆ సిద్ధుడి మీద లంఘించి బుద్ధి చెప్పాలని పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఆ సిద్ధుడు అంతర్ధానమయ్యాడు. ఆశ్చర్యంగా పరిగెత్తుతున్నటువంటి తన ప్రతిభను చూసి ఆనందంతో గంతులేశాడు ఆ పంగుణ్ణి. ఇలా పంగుణ్ణి అనే వ్యక్తికి
నడకను అందించినటువంటి ఆ స్వామి యొక్క అద్భుతమైన మాహాత్యాన్ని తెలియజేస్తూ ఆయనకు నమస్కరించినట్టయితే జీవితం అద్భుతంగా ఉంటుంది అని తెలియజేశారు. ఇక ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ చిన్మయానంద సరస్వతి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. స్వామి, నీ ఆశ్రయంలోకి వచ్చేదాకా నేను మాటలు నేర్చిన మూగవాణ్ణి, వంకర బుద్ధితో సంచరించేటువంటి అల్పుణ్ణి. నీకు నమస్కారం చేసిన తరువాత మాటల ప్రయోజనం ఏమిటో అర్థమైంది. బుద్ధి ఎలా సక్రమంగా వినియోగిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలో తెలుసుకోగలిగాను అన్న అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ పరమాత్ముణ్ణి ఆశ్రయిస్తే మాట చేత రెండూ కూడా సుసంపన్నమై అద్భుతమైన జీవితం మన సొంతమవుతుంది. అపిచేతసి పాపేభ్యో పాపానాం పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఎంత పాపాత్ముడివైనా ఒక్కసారి ఆ స్వామికి నమస్కరించి నీవే తప్ప ఇతఃపరం బెరుగా అంటూ ఆయనను కీర్తించగలుగుతావో అప్పుడే మన జీవితం అద్భుతంగా మారి బుద్ధి సక్రమంగా ప్రచోదనమయ్యి మన మాటకు మాహాత్యం ఏర్పడి మధురమైన మహనీయమైన జీవితం మన సొంతమవుతుంది. గురువుగారు, ఇక మరో సందేహం. స్మార్త ఏకాదశికి వైష్ణవ ఏకాదశికి తేడా ఏమిటి? సంప్రదాయాలలో కూడా తేడాలు ఉంటాయా? స్మార్త ఏకాదశి అంటే స్మార్త సాంప్రదాయంలో ఉదయ తిథిని ఆధారం చేసుకొని పండుగలను, పబ్బాలను, పర్వదినాలను జరుపుకుంటారు. స్మార్తులు శివకేశవులని ఇద్దరిని ఆరాధన చేస్తారు. ఉదయ తిథి అంటే సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో అదే ఆ రోజంతా ఉండే తిథి అని భావన. ఉదాహరణకు 6 గంటలకు ఒక తిథి వచ్చి ఉండి 8 గంటలకు ఆ తిథి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజు మాత్రం 6 గంటలకు ఉన్న తిథియే రోజంతా ఉన్నట్టు భావన చేస్తారు. ఇది స్మార్త సంప్రదాయం. తిథి అంటే 19 గంటల నుంచి 26 గంటల దాకా ఉండేటువంటి సమయం. అందుకే ఈ విధంగా సూర్యోదయ సూర్యాస్తమయాల సమయాలలో తిథుల యొక్క రాకడా పోకడా మనం గమనించవచ్చు. ఇక వైష్ణవ ఏకాదశిలో ఏకాదశి ద్వాదశితో కలిసి ఉన్న సమయాన్ని ఒకవేళ గమనిస్తే ఆ రోజే ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటాం. శేషము ప్రాధాన్యత సంతరించుకుంటుంది వైష్ణవ ఏకాదశిలో. కేవలము ముహూర్తాన్ని నిర్ణయించటంలో మార్పు ఉంటుందేమో కానీ ఆచారాలలో, సాంప్రదాయాలలో, స్వామిని అర్చించే విధి విధానాలలో పెద్దగా మార్పు కనపడదు. కారణం భావము ఆ పరమాత్మను ఆశ్రయించటమే. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 11ంటిని స్వామికి సమర్పించి నిన్నే అర్చిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేస్తాను అన్న భావనతో ఏకాదశి పర్వదినాన ఉపవసించి విష్ణు సహస్రనామము, విష్ణు స్తోత్రాలను పారాయణ చేస్తూ ఆ పరమాత్మ మాహాత్యాన్ని కీర్తించే గాథలు అందరూ కలిసి చర్చించుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్న ప్రయత్నంతో గడుపుతారు. దశమి నాడు ప్రారంభించి ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి పారణ సమయంలో భోజనాన్ని స్వీకరించే సాంప్రదాయం స్మార్త ఏకాదశిని పాటించేవారు నిర్వహిస్తారు. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి ఏకాదశి కలిసే తిథిని ఏకాదశిగా భావించి ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. వైష్ణవ ఏకాదశిని పాటించేటువంటి మధ్వ సాంప్రదాయంలో ఉండేటువంటి భక్తులు. ఏదేమైనా అద్భుతమైన హరివాసరము ఏకాదశి. ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం పూర్వజన్మ సుకృతం. ఈ విషయాన్ని గ్రహిస్తూ ఏకాదశి పర్వదినాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, శంకర భగవత్పాదుల వారు శారదా పీఠాన్ని
శృంగేరిలోనే ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? శృంగేరి యొక్క వైశిష్ట్యం ఏమిటి? శంకరో శంకర సాక్షాత్ అన్నది ఆర్యోక్తి. భారతావనిలో సనాతన ధర్మం పట్ల ఆసక్తి తగ్గి, భోగాల పట్ల రుచి పెరిగి, సమాజమంతా యజ్ఞయాగాది క్రతువులను నిరసిస్తూ దేవుడే లేడన్న భావనతో సంచరిస్తున్న సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా భూమండలం మీద అవతరించాడు. 72 పాషండ మతాలతో చర్చించి వారి ఆమోదాన్ని స్వీకరించి 6 ఆరాధనా విధానాలను ఆవిష్కరించాడు. సాక్షాత్తు శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించినటువంటి నేపథ్యంలో బ్రహ్మదేవుడు మండన మిశ్రుడుగా భూమండలం మీద అవతరించాడు. బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి ఉభయ భారతిగా ఆయన గృహస్థాశ్రమంలో పాలు పంచుకుంది. శంకర భగవత్పాదులు మండన మిశ్రుడితో జ్ఞాన మార్గమే గొప్పది అని వాదన చేసి ఆ వాదనలో అతన్ని ఓడించిన తరువాత మండన మిశ్రుడు శంకర భగవత్పాదుని శిష్యునిగా ఆయన మార్గాన్ని అవలంబించి సన్యాసం స్వీకరించాడు. సరస్వతీదేవి ఉభయ భారతి అవతారంలో తన ప్రయోజనం నెరవేరింది అని భావించి తిరిగి సత్యలోకానికి వెళుతున్న సమయంలో శంకర భగవత్పాదులు సరస్వతీ కటాక్షం ఈ సమాజానికి ఎంత అవసరమో గుర్తించి వనదేవి మంత్రాలతో ఆ తల్లిని వశం చేసుకొని అద్భుతమైన తపశ్శక్తితో పరిఢమిల్లిన శృంగేరి పీఠంలో ఆ తల్లిని ప్రతిష్ఠించినట్టయితే సమాజమంతా సుభిక్షంగా ఉంటుంది, సరస్వతీ కటాక్షం ఉన్న ప్రజలు చక్కటి బుద్ధితో సదాచారంతో సంచరిస్తారు అన్న భావనతో ఒక దారుకలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు శృంగేరిలో. అనంతరం విద్యారణ్య స్వామి సువర్ణమూర్తిగా ఆ తల్లిని అక్కడ ఆరాధించారు. ఇలా శారదాపీఠంలో శృంగేరిలో అద్భుతమైనటువంటి సరస్వతీమూర్తిని ప్రతిష్ఠించి ప్రజలందరికీ జ్ఞానభిక్షను పెట్టాలన్న ఉద్దేశంతో శంకర భగవత్పాదులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. గురుగారు, సౌభాగ్య భాస్కరం రచించినటువంటి భాస్కర రాయలు వారు మహా తపశ్శక్తి సంపన్నులు అంటారు. వారి తపశ్శక్తిని తెలియజేసే దృష్టాంతాలు ఏమైనా ఉన్నాయా? భాస్కర రాయల వారు నిరంతరము అమ్మవారి అర్చనలో కాలం గడుపుతూ అద్భుతమైన తపశ్శక్తితో ఆ తల్లితో మాట్లాడేటువంటి తత్వము కలిగిన వారిగా ఆయన శిష్యులు ప్రశిష్యులు మనకు అందించినటువంటి గ్రంథాలలో విదితమవుతూ ఉన్నది. వారి ఆలోచనలు, వారు ప్రపంచానికి అందించినటువంటి ఆ తల్లి అర్చనా విధానమే ఈనాడు భారతదేశంలో ఉన్న అన్ని శక్తి పీఠాలలో ఆచరింపబడుతూ ఉన్నది. ఎన్నో ఉదాహరణలు ఉన్న చంద్రసేన జాదవ మహారాజు ఆయన శిష్యుడిగా అందుకున్నటువంటి అదృష్టాన్ని గుర్తు చేసుకోగలిగితే భాస్కర రాయల వారి తపశ్శక్తి ఏమిటి మనకు అర్థమవుతుంది. సంతానం లేనటువంటి చంద్రసేన జాదవ మహారాజు భాస్కర రాయల వారి కృపతో పుత్ర సంతానాన్ని పొందాలనుకున్నాడు. తథాస్తు అని దీవించాడు భాస్కర రాయల వారు. అనంతరము కొంతకాలం గడిచిన తరువాత చంద్రసేన జాదవ మహారాజు దగ్గరకు ఒక సన్యాసి వచ్చాడు. అతనిని ఉత్సాహంతో గర్భవతిగా ఉన్న భార్య ఏ బిడ్డను కంటుంది అని అడిగాడు. ఆ సన్యాసి నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అని మాటిచ్చాడు. ఆశ్చర్యపోయాడు చంద్రసేన మహారాజు.
ఇదేమిటి, భాస్కర రాయల వారు పుత్ర సంతానం కలుగుతుంది అని చెబితే మీరేమో పుత్రిక అంటున్నారే. ఎప్పుడైతే చంద్రసేనుడు ఈ మాట చెప్పాడో ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆ సన్యాసి. మా గురువు గారు ఆ భాస్కర రాయల వారు, ఈ విషయం నాకు చెప్పకుండా నన్ను ప్రశ్నిస్తావా? నాకు వాక్సిద్ధి రావటానికి కారణం వారు నాకు ప్రసాదించిన మంత్రమే. ఎంత తప్పు పని చేశావు అని ఆగ్రహంతో నీకు పుత్రుడు కాదు, పుత్రిక కాదు, నపుంసకుడు జన్మిస్తాడు అని శపించి వెళ్ళిపోయాడు. దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు చంద్రసేన మహారాజు. ఏం చేయాలో తెలియక తిరిగి భాస్కర రాయల వారిని ఆశ్రయించాడు. చింతించకు అని జన్మించిన రామచంద్ర జాదవును తన వెంట పెట్టుకొని మునిమవడు అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ సూర్యుడిని ఉపాసించటం ప్రారంభించాడు. అద్భుతమైన మంత్రశక్తితో సూర్యుడిని ఆవాహన చేస్తూ ఆ శక్తి ద్వారా ఈ రామచంద్ర జాదవును అద్భుతమైన పురుష పుంగవుడిలా మార్చాలనుకున్నాడు. ప్రతినిత్యము కృష్ణానది దాకా వెళ్ళి రావడం కష్టమవుతోంది కాబట్టి శిష్యులంతా ఆ కృష్ణానదిదే మన ఆశ్రమం దగ్గరికి తెప్పించమంటూ అభ్యర్థించారు. వెంటనే సూర్యోపాసన చేస్తూ ఆయనను అభ్యర్థించాడు. సూర్యుడు వచ్చి, నీకు కావలసింది ఆ రామచంద్ర జాదవుకు అద్భుతమైన పరాక్రమం కలిగినటువంటి పుంసత్వం, దాన్ని నేను ప్రసాదిస్తాను. ఎందుకు ప్రకృతితో విభేదించటం, కృష్ణానది ఇక్కడి దాకా రావటం ఎందుకు అంటూ తన మనసులోని మాట తెలియజేశాడు సూర్యుడు. అహితమైన కార్యక్రమం చేసినప్పుడు శాస్త్రవిహితమైన కర్మతో దాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలియజేయటం కోసం ఈ మహాయజ్ఞం చేస్తూ ఉన్నాను. నేను అడిగిన మాటను మన్నించి కృష్ణానదిని ఇక్కడికి తీసుకురాకపోతే అర్ఘ్యపాద్యాదులతో నీకు అర్చన లేకుండా చేస్తాను అంటూ సూర్యుడిని భయపెట్టిన మహా తపశ్శక్తి సంపన్నుడు భాస్కర రాయలవారు. అలా సూర్యుడు కూడా తన శిష్యుడి యొక్క తపశ్శక్తిని మన్నించి గౌరవించి కృష్ణానదిని ఆయన ఆశ్రమం దాకా వచ్చేట్టుగా అనుగ్రహించటమే కాక ఆ రామచంద్ర జాదవును అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వీరుడిగా మలచాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు భాస్కర రాయల వారి చరిత్రలో తెలుస్తూ ఉంటాయి. వారి శిష్యులు ఈ మాహత్యాన్ని గ్రంథస్థం చేసి మరి మనకు అందించారు. ఆ విషయాన్ని గ్రహిస్తూ వారు అందించిన లలితా రహస్య నామాల యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తూ ఆ తల్లిని అర్చిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. ఇలా ఎందరో తపశ్శక్తి సంపన్నులు ఆ అమ్మవారిని అర్చించి వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ తల్లిని పిలిచి మాట్లాడి అద్భుతమైన తపశ్శక్తితో అందరికీ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అందజేశారు. ప్రత్యక్షంగా ఆ సంఘటనను మనం ఈరోజు కూడా చూడవచ్చు. ఇలా నిరంతర దేవి అర్చనతో కరుణామూర్తి అయిన ఆ లలితాంబను అర్చిస్తూ మన జీవన పథాన్ని సంస్కరించుకుంటూ ఆనందదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని, అదృష్టాన్ని అందుకునేటువంటి ముహూర్తం ప్రతిక్షణము ఆ తల్లిని అర్చించటమే. మాసానాస్తి దివానాస్తి, మాసం కానీ దివం కానీ ముహూర్తం కానీ ఏదీ అక్కరలేదు. నిరంతరము ఆ తల్లి నామాన్ని స్మరించటమే మనం చేయాల్సినటువంటి విధి విధానం. అలా మహానుభావులు మనకు చూపిన మార్గంలో ముందుకు నడుస్తూ మన జీవితాలను ఆ దేవి కృపతో అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.